డే స్టూడెంట్స్, మీ అందరికీ మన యొక్క ఎడ్యుకేషన్ చౌరస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ SA1 సంబంధించిన ఒక మోడల్ పేపర్ ఉంది. ఈ మోడల్ పేపర్ ఆధారంగా చేసుకుని ఈ మోడల్ పేపర్ మనకి మొహమ్మద్ తాహిర్ పాషా గారు చేయడం జరిగింది. సో ఆయన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినా ఆయన ఇచ్చిన ఈ మోడల్ పేపర్ ఆధారంగా చేసుకుని కేవలం మోడల్ పేపర్ అని కాకుండా మన థీమ్ ఏంటంటే ఈ సమ్మటివ్ అసెస్మెంట్లో హిందీలో మ్యాక్సిమం మార్క్స్ మీరు గెయిన్ చేయాలి. సో దానికి తక్కువ అంటే ఎక్కువ చదివేసి ఎక్కువ మార్క్స్ అని కాకుండా తక్కువ అంటే మీకున్న సమయాభావం, మనకి చాలా తక్కువ టైంలో మన సిలబస్ కంప్లీట్ చేసుకుంటున్నాం. సో మీరు స్కూల్లో అదని సో తక్కువ టైంలో మీకు అన్ని సబ్జెక్టులు చదవాలి కనుక ఈ తక్కువ టైంలో మీరు ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయొచ్చు తక్కువ చదివి. సో ఏమేమి చదివితే ముఖ్యమైనవి అవి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఒకవేళ ఈ SA1 ఎగ్జామ్లు రాసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇందులో క్వశ్చన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్గా పడతాయి. మీకు ఒకవేళ సాటిస్ఫై అయితే అప్పుడు ఒక లైక్ చేయండి. ఓకే, మీ కామెంట్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని చెప్పండి. ఓకేనమ్మా. సో మనం ఈ యొక్క సమ్మటివ్ అసెస్మెంట్ మీ అందరికీ తెలుసు, మనకి 100 మార్క్స్కి ఉంటుంది లాస్ట్ ఇయర్ ప్యాటర్న్లోనే. సో లాస్ట్ ఇయర్ మనకి సమ్మటివ్ అసెస్మెంట్లో మీ మార్క్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి కరోనా సంబంధించి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వలన మనకి 10th క్లాస్ ఎగ్జామ్ జరగలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ థర్డ్ వేవ్ కూడా చాలా ఉధృతంగా ఉంది. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మనకి ఒమిక్రాన్ తీవ్రత వలన ఎగ్జామ్ మనకి నిర్వహించలేకపోతే ఈ సమ్మటివ్ అసెస్మెంట్ ఈ మార్క్స్నే ఫైనల్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీ అందరూ కూడా చాలా శ్రద్ధగా మీరు కంపల్సరీ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రయత్నం చేయండి. మీ స్కోర్ నిలబెట్టుకోండి. సో దానికి ఓకే, మనకి ఇక్కడ మొత్తం ఈ హిందీ టెక్స్ట్ బుక్ హిందీ ఈ SA1 పేపర్ కానీ లేదా పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్లో కానీ మొత్తం మనకి 6 పార్ట్స్ ఉంటాయండి. సో భాగ్ 1కి వచ్చినప్పటికి 1 to 12 బిట్స్ గ్రామర్ సంబంధించిన బిట్స్ ఉంటాయండి. సో ఇవన్నీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అంతా మన వీడియోలో ఆల్రెడీ లాస్ట్ టైం పేపరే కనుక ఇవన్నీ కూడా మనకి వీడియోస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రతి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా అంటే భాగ్ 1 భాగ్ 2 సంబంధించిన ఈ గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఈ మోడల్ పేపర్స్ నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ మనకి సెషన్స్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ఈ సమ్మటివ్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ ముందు ఒక్కొక్క బిట్కి సంబంధించి మన టెక్స్ట్ బుక్లోంచి ఏం బిట్లు పడబోతున్నాయి, సో ఎన్ని అవకాశం ఉందో ఆ బిట్స్ గ్రామర్ టాపిక్ ఒక్కొక్క దానికి సంబంధించి మీకు అందించడం జరుగుతుంది. సో అవి కూడా మీరు తర్వాత చూద్దరు కానీ ఓకే. సో భాగ్ 2 సంబంధించి మనకి టోటల్ ఇందులో భాగ్ 2లో 4 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ 13th క్వశ్చన్లో వచ్చినట్టు గజ్యాంశ్ పడకర్ అనుచ్ఛేద్ మే సే 5 अंक लिखिए గ్రామర్ సంబంధించి ఈ ప్యాసేజ్లోంచి మనకి ఇవ్వడం జరుగుతుంది 5 క్వశ్చన్స్. సో అవి కూడా మనం ప్రాక్టీస్ చేసాం, మనకి సెషన్స్ ఉన్నాయి, చూడండి వీడియోస్ ఉన్నాయి. సో 14th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి అపఠిత గద్య అండి, అంటే మన టెక్స్ట్ బుక్లో లేని ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క టెక్స్ట్ బుక్ నుంచి పఠిత పద్యాంశ నుంచి ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 15లో భాగంగా దానికి మళ్ళీ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 క్వశ్చన్స్ కూడా మనం 5 మార్క్స్ సంపాదించుకోవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 16 మన టెక్స్ట్ బుక్లోంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మనకి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో దీంట్లో 5 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ఓకే, సో ఇప్పుడు మనం భాగ్ 1 నుంచి 12 మార్క్స్, భాగ్ 2 నుంచి 20 మార్క్స్, వీటి గురించి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవట్లేదండి. దీని మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకు ఉన్నాయి. సో సమ్మటివ్ అయిన తర్వాత దీని గురించి మరలా మనం సెషన్స్ చేసుకుందాం. కాకపోతే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే ఈ ఎస్ఏ క్వశ్చన్స్, జనరల్ ఎస్ఏ క్వశ్చన్స్, నెక్స్ట్ లెటర్స్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సో నేను ముఖ్యంగా దాని మీద స్ట్రెస్ చేయబోతున్నాను. సో దానిలో భాగంగా మనకి ఈ సమ్మటివ్ అసెస్మెంట్కి మనకి సిలబస్ ఏముంది అంటే దాని మీద చూసుకుందాం ఒకసారి. సో భాగ్ 3లో వచ్చేటప్పటికి మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి పొయిట్రీ నుంచి, ఒకటి ప్రోజ్ నుంచి కవి పరిచయాలు ఉంటాయి మనకి. సో మనకి వచ్చేటప్పటికి పొయిట్రీకి సంబంధించి మనకి బర్స్తే బాదల్, హమ్ భారతవాసి, నెక్స్ట్ భక్తి పద, మనకి 3 లెసన్స్ ఉన్నాయండి. ఓకే, ఈ 3 లెసన్స్లో నుంచి మనకి కవులు ఎవరెవరు ఉన్నారు? బర్స్తే బాదల్ కవి సుమిత్రానందన్ పంత్, హమ్ భారతవాసి ఆర్పి నిశంక్ జీ, और భక్తి పదలో వచ్చినప్పటికి మనకి ఎవరున్నారంటే రైదాస్, మీరాబాయి, 4 కవులు ఉన్నారు. సో మీరు ఈ 4 కవుల యొక్క కవి పరిచయాలు పర్ఫెక్ట్గా చదివితే మనకి ఇక్కడ ఈ 4 మార్క్స్ గెయిన్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా సారాంశంలో కూడా కవి పరిచయం రాయాల్సి వస్తుంది కనుక
అక్కడ కూడా ఉపయోగపడుతుంది. సో మీరు పర్ఫెక్ట్గా ఈ నలుగురు కవుల యొక్క కవి పరిచయాలు చదవండి, ఒక 4 మార్క్స్ సంపాదించవచ్చు. అదేవిధంగా 18th క్వశ్చన్లో వచ్చేటప్పటికి ప్రోజ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, ఒక లేఖకు పరిచయం. సో ప్రోజ్ సంబంధించి మనకు ఉన్నవి ముఖ్యంగా 3 లెసన్స్ ఉన్నాయండి మనకి. అవి ఏంటి అంటే ఈద్గాహ్, అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ, జల్ హీ జీవన్ హై. సో అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీలో మనకి లేఖక పరిచయం అనేది లేదు. సో మిగిలినవి మనకి ఈద్గాహ్, జల్ హీ జీవన్ హై. సో ఈ రెండిట్లో కూడా జల్ హీ జీవన్ హై శ్రీప్రకాష్ గారిది, ఈద్గాహ్ ప్రేమ్చంద్, ఇద్దరే చదివితే మనకి ఒక క్వశ్చన్ గ్యారంటీ కనుక, ఒక లేఖక పరిచయం. సో ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా చదవండి, ఓకేనా. సో మనకి టోటల్ ఇక్కడ పోయిటరీ నుంచి నలుగురు కవి పరిచయాలు చదువుతాం, ప్రోజ్ నుంచి ఇద్దరు. ఈ చదివితే మనకి 8 మార్క్స్ గ్యారంటీ వస్తాయి 6 చదివితే, ఓకే. సో ఇంట్లో ఎటువంటి చాయిస్ లేదు కనుక నేను అన్ని చదవాలని చెప్తాను ఇవి, ఓకేనమ్మా. సో నెక్స్ట్ భాగ్ 4కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ చెప్పిన. సో ఈ 8 క్వశ్చన్స్ ఎలా పంచుతారు అంటే మనకి 19th, 10th, 20 ఈ 2 ప్రశ్నలు కూడా పోయిటరీ నుంచి ఇస్తారు. ఆ తర్వాత 3 ప్రశ్నలు ప్రోజ్ నుంచి, లాస్ట్ 3 మనకి నాన్ డీటెయిల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో పోయిటరీ నుంచి ఇచ్చే ఈ 2 ప్రశ్నలకి మనం ఏ ప్రశ్న చదివితే మనకి యూస్ఫుల్గా ఉంటాయి. యాక్చువల్గా దీనికి కూడా చాయిస్ లేదు కనుక మీరు ప్రతి ప్రశ్న చదవడానికి, షార్ట్ క్వశ్చన్స్ అన్నీ చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అయినప్పటికీ కూడా నేను కొన్ని ప్రశ్నలు చదువుతాను, ఇవి మాత్రం మిస్ చేయకండి, ఓకేనండి. సో మీకు నేను వారల్గా చెప్తున్నానమ్మా, రిటర్న్గా చెప్పట్లేదు, సమయాభావం వలన. యాక్చువల్గా నేను వీడియోస్ కూడా చేయట్లేదు, మన యొక్క స్టూడెంట్స్ మీకోసం నేను చేస్తున్నాను, మా స్కూల్ పిల్లల కోసం అండి, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వర్షా సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है कैसे, బరస్తే బాదల్లో క్వశ్చన్. మీరు తర్వాత ఒకసారి పాస్ చేసుకుని మళ్ళీ నోట్ చేసుకోవచ్చు, టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టుకోవచ్చు మీ నోట్స్లోని. वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे. नेक्स्ट निराशावादी और आशावादी के स्वभाव में क्या अंतर होता है. సో ఇది మనకి हम భారతవాసిలో నుంచి. అదేవిధంగా उलझनों से बचे रहने के लिए हमें कैसे सावधानियां लेनी चाहिए, ఇది కూడా हम భారతవాసిలో నుంచి. నెక్స్ట్ మనకి భక్తి పదలో వచ్చేటప్పటికి మేరాకి భక్తి భావన కైసీ హై. సో అప్నే శబ్దం में लिखिए అని చెప్పి మనకు ఉంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి 20 క్వశ్చన్ ఉంది, రైదాస్ జీనే ఈశ్వర్ కి తులన కైసే కీ హై. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతేవిధంగా రైదాస్ వ మేరాకి భక్తి భావన మే క్యా అంతర్ హై. ఈ 3 క్వశ్చన్స్ టోటల్ మనం ఇక్కడ 6 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. మనకి ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, నేను చెప్పిన 6 క్వశ్చన్స్లో నుంచి. సో పర్ఫెక్ట్గా ఫస్ట్ ఈ 6 క్వశ్చన్స్ చదవండి, మీకు ఇంకా టైం ఉంటే మిగిలిన షార్ట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనమ్మా. సో అదేవిధంగా మనకి ప్రోజ్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రోజ్కి వచ్చేటప్పటికి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 21 నుంచి 23 వరకు, ఓకే. సో మనకు ఉన్న లెసన్స్ ఎన్ని అంటే 3 లెసన్స్. ఏవేంటవి? ప్రోజ్కి వచ్చేటప్పటికి మనకి ముందు చెప్పుకున్నాం ఈద్గాహ్, అదేవిధంగా అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ, జల్ హీ జీవన్ హై. ఈ 3 లెసన్స్లో నుంచి మనకి 3 క్వశ్చన్స్ అంటే ఇంచుమించు ఒక లెసన్ నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి మనం ఏం చదవాలి? ఈద్గా లెసన్ నుంచి మనకి మీరందరూ కూడా ఫార్మేటివ్ వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా చదివి ఉంటారు ఇది. సో ఈద్గా లెసన్ నుంచి हामिद के स्थान पर आप होते तो क्या खरीदते, हामिद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों. नेक्स्ट सेकंड क्वेश्चन చూడండి, अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी. సో నెక్స్ట్ हामिद का स्वभाव कैसा है, ఓకే. సో ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా हामिद चिमटा क्यों खरीदना चाहता था, ఇది కూడా. సో ఇవి ఈద్గాహ్ నుంచి చూస్తే ఇందులోంచి మనకు ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఈ 3 క్వశ్చన్స్లో. అదేవిధంగా నెక్స్ట్ మనకి అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ ఉంది లెసన్. అందులో మనకి सांस्कृतिक दृष्टि से हिंदी का क्या महत्व है, टेक्स्ट बुकలో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో అదేవిధంగా मनोरंजन की दुनिया में हिंदी के महत्व पर प्रकाश डालिए, हिंदी देश को जोड़ने वाली कड़ी है, इसे अपने शब्दों में सिद्ध कीजिए. ఈ 3 క్వశ్చన్స్లో నుంచి మనకి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, ఓకే. షార్ట్ క్వశ్చన్ 3 మార్క్స్కి, ఓకే. సో నెక్స్ట్ మనకి జల్ హీ జీవన్ హైలో నుంచి हमारे जीवन में जल का क्या महत्व है, ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా जल स्रोतों के रखरखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे, जल स्रोतों के रखरखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे.
ఈ 2 ప్రశ్నలు చాలా బాగా చదవాలి. ఈ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే షార్ట్ క్వెషన్స్ చెప్పుకుంటున్నామో, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్ ఇలాగే ఉండకపోవచ్చు కానీ, ఆన్సర్ అదే వచ్చేలా క్వెషన్‌లో మార్పుంటాయి. మీరది గ్రహించి మీరు ఆన్సర్ రాయొచ్చు. ఏమా? సో, ఇవి మనకి మనం ఈ 8 క్వెషన్స్ చదివితే రోజులో మనకి 3 క్వెషన్స్ అందులోంచి ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. ఓకే. సో, నెక్స్ట్ మనం నాన్ డీటెయిల్‌కి వచ్చేటప్పుడు మరి ఏం చేయాలి? నాన్ డీటెయిల్ మనకి ఉన్నదే 2 లెసన్స్. అవేమిటండి అవి? ఉపవాచక్‌లోని నెక్స్ట్ మనకి ఆ లెసన్స్ ఏంటి అంటే, అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్, శాంతి కీ రాహ్ మే. మీరు శాంతి కీ రాహ్ మే ఆల్రెడీ మనం చదివి ఉంటారు మీరు. సో, నెక్స్ట్ అపనే స్కూల్ కో ఏక్ ఉపహార్ ఇది కూడా మనం చదవాలి బాగా. ఇందులో మనకి శాంతి కీ రాహ్ మేలో నుంచి మనకి టోటల్ మనకి 4 ప్రశ్నలు ఉన్నాయి. 4 క్వెషన్స్ ఉన్నాయండి. అదేవిధంగా అపనే స్కూల్ కే ఏక్ ఉపహార్‌లో నుంచి 3 క్వెషన్స్. టోటల్ 7 క్వెషన్స్ ఉంటాయి. ఔట్ ఆఫ్ 7 క్వెషన్స్ మనకి 3 క్వెషన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 3 3 ఆర్ 9 మార్క్స్ మనకి ఈ నాన్ డీటెయిల్‌లో ఈ చిన్న చిన్న క్వెషన్‌లు 7 కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో ఇవి మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి ఇందులోంచి మనకి 3 ఖచ్చితంగా వస్తాయి 7లో నుంచి. ఓకే. సో మనకి ఈ విధంగా మనకి 24 అవర్స్ కూడా 24 మార్క్స్ కూడా మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఓకే. మనకి ఇవి మీరందరూ కూడా ఒకటి గమనించండి. 3 మార్క్స్ క్వెషన్‌కి ఎటువంటి చాయిస్ లేదు గనక మీరు మనం చెప్పుకున్న క్వెషన్స్ తర్వాత మీకు ఇంకా సమయం ఉంటే మిగిలిన చిన్న ప్రశ్నలు కూడా చదవండి. ఓకే. సో మాక్సిమం నేను ఎలా చెప్పామంటే నేను చెప్పిన క్వెషన్స్ ఏవైతే చదివితే ఏ క్వెషన్ అయినా సరే ఆన్సర్ చేసేలా ఉంటుంది. అది గ్రహించాలి. ఓకే. సో అది చూసుకుంటూ మీరు చదువుకుంటే మీ సమయం వృధా అవ్వకుండా ఉంటుంది. ఓకేనమ్మా? సో నెక్స్ట్ మనకి అతి ముఖ్యంగా మనం ఎక్కువగా ఎస్ఏ క్వెషన్స్ దీని మీద మనం దృష్టి పెట్టాలి. సో 10 మార్క్స్‌కి ఇచ్చే ఈ క్వెషన్స్ వచ్చేటప్పటికి మనకి పార్ట్ 5లో ఉంటాయి. సో ఇందులో 27, 28 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 27లో పొయిట్ నుంచి, 28లో ప్రోజ్ నుంచి మనకి సారాంశాలు అడగడం జరుగుతుంది. మనకి ఇందాక చెప్పుకున్నాం మనం పొయిట్ నుంచి మనకి టోటల్ 3 లెసన్స్ ఉన్నాయండి. ఒకటి బర్స్తే బాదల్, హమ్ భారతవాసి, భక్తిపద్ ఈ 3 లెసన్స్ ఉన్నాయండి మనకి. సో మనకి ఖచ్చితంగా మీరు ఈ 2 సారాంశాలు చదివితే ఒకటి ఖచ్చితంగా గ్యారంటీగా మీరు రాయగలుగుతారు. బర్స్తే బాదల్, హమ్ భారతవాసి ఇది సమ్మేటివ్ 1కే కాదు పబ్లిక్ ఎగ్జామ్ ఒకవేళ జరిగినప్పటికీ కూడా కేవలం ఈ 2 సారాంశాలు చదివితే మీరు 10 మార్క్స్‌కి ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. అందుకని ఇవి చాలా పర్ఫెక్ట్‌గా చదవండి. కేవలం బర్స్తే బాదల్, హమ్ భారతవాసి ఈ 2 చదివితే మీరు ఖచ్చితంగా మీరు 10 మార్క్స్‌కి ఇది అటెంప్ట్ చేయగలుగుతారు. సో రైటింగ్ ప్రాక్టీస్ మీరు బాగా చేయాలి. మనకి పబ్లిక్ ఎగ్జామ్‌లో మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే హిందీ సబ్జెక్ట్‌కి మీకు సమయం సరిపోదు. సో అందంగా రాస్తే మంచి మార్క్స్ పడతాయి హిందీకి. సో సైడ్ హెడ్డింగ్స్ తోటి ఎక్కువ నీట్‌గా, ఎక్కువ లెంగ్తీగా కనబడేలాగా అందంగా చక్కగా రాయండి. ఓకే. అది రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 కూడా మీరు బర్స్తే బాదల్, హమ్ భారతవాసి ఫస్ట్ కవి పరిచయం కంపల్సరీ రాయాలి. ఆ తర్వాత సారాంశ్ రాయాలి. లాస్ట్ విశేషత రాస్తే ఇంకా చక్కగా ఉంటుంది. ఓకేనమ్మా? సో ఆ విధంగా రాయడం వల్ల మీకు 10 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఓకే. కేవలం 2 సారాంశాలు. ఈ 2 చదివితే మీకు ఖచ్చితంగా అందులో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ 28th క్వెషన్‌కి 28th క్వెషన్ ఏంటండి? గజ్జిబాగ్ నుంచి ఒక సారాంశం ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా 10 మార్క్సేనండి. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి సెకండ్ లెసన్ ఈద్‌గాహ్ ఉంది. అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ ఉంది. జల్ హీ జీవన్ హై ఉంది. సో మీకు 90% సమ్మేటివ్ 1కి ఈద్‌గాహ్ చదివితే అందుకే ఒకటి చాయిస్‌లో ఉంటుంది కదమ్మా! మనకి ఒకటి చాయిస్‌లో ఉంటుంది గనక ఫస్ట్ క్వెషన్‌ల మనకి మాక్సిమం ఈద్‌గాహ్ సారాంశం ఉంటుంది. సో మీకు 90% ఈద్‌గాహ్ సారాంశం ఉంటుంది గనక ఇది పర్ఫెక్ట్‌గా చదివిన తర్వాత మాత్రమే ఆ తర్వాత అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీలోకి వెళ్ళండి. ఓకే. సో మీరు ఫస్ట్ చేయవలసింది ప్రోజ్ సంబంధించి ఈద్‌గాహ్ సారాంశ్ పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. నేను సమ్మేటివ్ 1కి చెప్తున్నానండి ఇది. ఈద్‌గాహ్ సారాంశ్ మీరు సమ్మేటివ్ 1కి పర్ఫెక్ట్‌గా అందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఓకే. దీని తర్వాత మీకు సమయం ఉంటే మరి పబ్లిక్ ఎగ్జామ్ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోవాలనుకుంటే अंतर्राष्ट्रीय स्तर पर हिंदी लो राष्ट्रीय एकता की दृष्टि से हिंदी महत्वपूर्ण भाषा है इस पर अपने विचार व्यक्त कीजिए अने प्रश्न ఉంది అది మీరు బాగా చదవండి అదే విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా हिंदी विश्व भाषा है इस कथन के बारे में अपना विचार व्यक्त कीजिए సో ఇక్కడ నేను చెప్తున్న ఈ రెండు క్వశ్చన్స్ కూడా అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీలో మీరు అక్కడ మన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి సమ్మరీని చక్కగా మీరు కూర్చుకుని 10 మార్క్స్‌కి ఇస్తే ఏ విధంగా రాసుకోవాలి ఏ ప్రశ్న ఇచ్చినా సరే మీరు ఏ విధంగా రాయాలో చూసుకోవాలి. ఓకే. సో ముందు చెప్పినవి కూడా హమ్ భారతవాసి బర్స్తే బాదల్ కూడా ఇక్కడ 10 మార్క్స్‌కి ఏమి ఇచ్చినప్పటికీ కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని వివరించండి. ఇలా మీ అభిప్రాయం చెప్పండి.
ఇటువంటివి అడుగుతూ ఉంటారు. సో ఏది ఇచ్చినా మీకు బర్త్డే బాధలకు సంబంధించి క్వశ్చన్ ఇస్తే మీకు సారాంశం రాయండి. కాకపోతే ఇచ్చిన స్టేట్మెంట్ ఆన్సర్లో వచ్చేలా చూడండి. ఓకేనమ్మా? సో అలా రాస్తే మనకి ఇక్కడ 10 మార్క్స్ గ్యారంటీ, ఇక్కడ 10 మార్క్స్ వీటిలో ఇచ్చాయి. మీరు ఎక్కువ చదవట్లేదు, మనం ఇక్కడ 2 సారాంశాలు, బర్త్డే బాదల్ హమ్ భారతవాసి. ఇక్కడ మన ఈద్గా సారాంశం చదువుతున్నారు. దాని తర్వాత టైం ఉంటే ఇక్కడ అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ లెసన్ సంబంధించి ఎస్ఏ కోసం రాయడానికి కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఇది ప్రిపేర్ టైం ఉంటే కాదు, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ చెప్తాను దీని గురించి. ఓకేనమ్మా? సో నెక్స్ట్ మనకి రోమన్ నెంబర్ 6. ఇది చాలా క్రూషియల్. ఇది మన టెక్స్ట్ బుక్లో మన నోట్స్లో మనం ఎక్కువ చదివిన క్వశ్చన్ సంబంధించి కాదు, లెసన్ సంబంధించి కాదు. లెటర్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి, జనరల్ ఎసెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో ఇందులో ఏది పడుతుంది, సో అది మీకు పక్కాగా చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఇందులో మనకి ఇక్కడ మనకి 2 లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం రాయాల్సింది ఒకటే 8 మార్క్స్కి ఉంటుంది. మరి ఏం లెటర్స్ పడతాయి అంటే మనకి ఇంపార్టెంట్ లెటర్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మీకు నేను ఇక్కడ చుట్టి పత్ర మీకు ఎలా ఇచ్చినా అంటే కాన్సెప్ట్ ఏమి ఇచ్చినా మీరు రాయగలరు కదా. సో ఆ చుట్టి పత్ర ఒకటి కంపల్సరీ. మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది చుట్టి పత్ర మీరు పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే అండి, చుట్టి పత్ర. నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటంటే మనకి లెసన్ ఉంది అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ. సో దాన్ని బేస్ చేసుకుని हिंदी सीखने की आवश्यकता समझाते हुए अपने मित्र అనొచ్చు, अपने भाई అనొచ్చు. ఓకే, अपने भाई के नाम अपने मित्र के नाम एक पत्र लिखिए అనిస్తే దీన్ని రాయగలిగి ఉండాలి. ఇక్కడ మనకి 2 లెటర్స్ చెప్పాను మీకు ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే విహారయాత్ర. నేను ఇన్నేందుకు చెప్తున్నానంటే అమ్మా, మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు సెట్స్ ఉంటాయమ్మా. టూ సెట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఒక దాంట్లో ఇది ఇస్తే ఒక దాంట్లో మరొకటి ఇస్తూ ఉంటారు. అలాగా నెక్స్ట్ 4-5 ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కనుక ఎవరైనా సరే మినిమం నేను చెప్తే 4-5లో ఖచ్చితంగా ఒకటి ఇవ్వాల్సిందే. మరొకటి వేరే ఏమి ఇచ్చుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. సో నేను చెప్పే ఈ 5 లెటర్లు కూడా ఒకటి చుట్టి పత్ర, మరొకటి హిందీ सीखने की आवश्यकता समझाते हुए अपने मित्र या भाई के नाम एक पत्र लिखिए అని ఇవ్వచ్చు. మరొకటి విహారయాత్ర. ఏంటంటే ఇది విహారయాత్ర. ఏదైనా ఒక ऐतिहासिक स्थान का वर्णन करते हुए లేకపోతే अपने विहार यात्रा का वर्णन करते हुए अपने मित्र के नाम पर एक पत्र लिखिए లేకపోతే अपने भाई के नाम पर एक पत्र लिखिए. కాన్సెప్ట్ ఏంటి? విహారయాత్ర ఏదైనా ఒక ప్లేస్ అయితే ఏదైనా హిస్టారికల్ ప్లేస్ సంబంధించి ఐతిహాసిక స్థానిక వర్ణన అన్నా విహారయాత్ర అన్నా ఒకటే. సో దాని వర్ణన సంబంధించి ఒక లెటర్ మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. ఓకే, సో ఇది 3rd లెటర్ నేను చెప్పింది. నెక్స్ట్ 4th లెటర్ ఏంటి? మీకు ఈ విహారయాత్ర సంబంధించే మీరు కానీ క్వశ్చన్ కరెక్ట్గా చూసుకోండి. విహారయాత్ర వర్ణన అడుగుతున్నారా, లేకపోతే విహారయాత్ర जाने के लिए अनुमति मांगते हुए अपने पिताजी के नाम पर एक पत्र लिखिए అని అడిగారా అంటే ఇక్కడ ఏంటి? 4th లెటర్ పితాజీకో పత్ర. దేనికి సంబంధించి? విహారయాత్రకి మనం వెళ్ళాలి, సో దానికి పర్మిషన్ ఇవ్వండి, దానికి డబ్బులు పంపండి అని చెప్పి మనం లెటర్ ప్రిపేర్ చేసుకోవాలి. సో విహారయాత్రకు సంబంధించి వర్ణన ఒకటి, పితాజీకి అనుమతి మాంగతే హుయే. సో ఈ 2 కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. సో లాస్ట్ వన్ 5th వన్ మనకి లెటర్ ప్రిపేర్ అవ్వాల్సింది పుస్తక విక్రేతకే నామ్ పత్ర. ఓకే, పుస్తక విక్రేత. సో దీనికి సంబంధించి చాలా ఈజీ లెటర్ అండి, ఇది లెంత్ బాగుంటుంది. పుస్తక విక్రేతకే నామ్ పత్ర అని చెప్పి టోటల్ మన ఈ 5 లెటర్స్లో ఒకటి ఖచ్చితంగా మీకు వస్తుంది. మీరు మరొక ఆప్షన్ మీరు ఆలోచన అవసరం లేదు. 5 పర్ఫెక్ట్గా రాయడం ప్రాక్టీస్ చేయండి. మీరు ఎస్ఐస్ కానీ లెటర్స్ కానీ ఎప్పుడు రాసిన న్యూ పేజ్లో అందంగా రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం లాస్ట్ కాన్సెప్ట్, ఇది కష్టంగా భావించేది జనరల్ ఎస్ఐస్. సో ఇది ఏమి చదవాలి? పెద్దవి ఉంటే, లెంతీగా ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో నెంబర్ ఆఫ్ చదివించేస్తూ ఉంటారు. 20 వేసి 30 వేసి 15, 20, 30 అలా చదివిస్తూ ఉంటారు. సో నేను మీరు కోసం మన యొక్క గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మీరు కంపల్సరీ మీరు రాయాలి. 10 out of 10 తెచ్చుకోవాలి. కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి వీలుగా కేవలం 4 జనరల్ ఎస్ఐస్ చెప్తున్నాను మీకు. ఈ 4 చదవండి, మన ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో మీకు మార్క్స్ సాధిస్తారు. ఒకటి ఏంటి అంటే నేను ప్రియ జోహార్ తీసేస్తున్నాను, ఇది చెప్పట్లేదు. ఓకే అండి, సో ఇది వదిలేయండి. నేను చెప్తుంది ఏంటి అంటే మనకి లెసన్ ఏంటి? జల్ హీ జీవన్ హే లెసన్ ఉంది కదా. సో ఇది మీరు ఆ లెసన్లో చదివిన కాన్సెప్ట్ యూజ్ చేసుకుని రాసేలాగా మనకు ఒక లెసన్ ఒకటి చెప్పుకుంటున్నాం. అదేమిటంటే థీమ్ నేను చెప్తున్నాను.
ఏమి ఇచ్చినా దానికి సంబంధించి దీని మీద రాస్తారు. జల సంరక్షణ గురించి ఒక లెటర్ ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన లెసన్ ఏంటి, జల్ హీ జీవన్ హై లెసన్ ఉంది కనుక జల సంరక్షణ సంబంధించి ఒక జనరల్ ఎస్సే మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అంటే సెట్స్ ఉంటాయని చెప్పాను కదండి నేను, ఒకవేళ అది లేకపోతే పర్యావరణ్, అది జల్ హీ జీవన్ ఏంటి, మన వాటర్ని కాపాడుకోవాలి. వాటర్ అనేది పర్యావరణంలో భాగం కదా. పర్యావరణ్ ప్రదూషణ్ దీనికి సంబంధించి మనకి ఒక లెటర్ ఇవ్వచ్చు. సో జల సంరక్షణ కానీ పర్యావరణ ప్రదూషణ కానీ. నెక్స్ట్ మరొకటి మనకి అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీ అనే లెసన్ ఉంది. దాంట్లో మనం బోల్డ్ క్వశ్చన్స్ చదువుతున్నాం. దాన్ని బేస్ చేసుకుని హిందీ సీఖने की आवश्यकता ही समझाते हुए अपने मित्र के नाम पत्र చాలా ఈజీగా మనం రాయగలుగుతాం. అదేవిధంగా రాష్ట్ర భాష హిందీ అనే జనరల్ ఎస్సే ఇచ్చినా సరే మనం రాయగలుగుతాం కదమ్మా. సో అందువలన రాష్ట్ర భాష హిందీ కూడా మీరు చదవాలి. ఓకే. సో అదేవిధంగా మనకి ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉందో స్వచ్ఛ భారత్, నేను నాడు నేడు చెప్పట్లేదు, వేరే ఏమి చెప్పట్లేదు. స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి రాయమంటే మనకి 4 జనరల్ ఎస్సెస్ చెప్పుకున్నాం. స్వచ్ఛ భారత్, జల సంరక్షణ, పర్యావరణ ప్రదూషణ 2 ప్లస్ స్వచ్ఛ భారత్ 3, రాష్ట్ర భాష హిందీ 4 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ రోమన్లో 8 మార్క్స్ మీరు సంపాదించగలుగుతారు. కాకపోతే ఈ జనరల్ ఎస్సెస్ రాసేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. అవి మన యొక్క వీడియోస్లో చెప్పాను నేను ఆల్రెడీ మొన్న లాస్ట్ ఇయర్ బ్యాచ్కి. సో అవి ఉన్నాయి మీకు పబ్లిక్ ఎగ్జామ్ మరలా చెప్తాను. సో అందాక మీరు SA1 వరకు మీరు ఆ పద్ధతి ఏంటి అంటే రూపురేఖ ఏ విధంగా రాయాలి, సైడింగ్స్ ఏ విధంగా పెట్టాలి, అవి మీరు చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకేనమ్మా. సో మీరందరూ కూడా ఇవి ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. మంచి మార్క్స్ తెచ్చుకోవాలి మీ పబ్లిక్ ఎగ్జామ్కి. ఇది అంటే ఒకవేళ ఎగ్జామ్ రద్దు చేస్తే ఈ మార్క్స్ ఫైనల్ చేస్తారు కనుక ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకండి. అన్ని సబ్జెక్టులు కూడా బాగా చదవండి. మీ టీచర్స్కి చెప్పింది వింటూ ఫాలో అవుతూ ఉండండి. మీకేమైనా సందేహాలు ఉంటే మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ మీ కామెంట్లో అడగండి. లేకపోతే నా ఫోన్ నెంబర్ ఇస్తాను కామెంట్లో, మీకు అప్పుడు నాకు ఫోన్ చేసినా నేను చెప్తాను. ఓకేనమ్మా. మీరందరూ కూడా సమ్మేటివ్ అసెస్మెంట్ 1లో అద్భుతమైన స్కోర్ చేయాలని మనసారా కోరుకుంటూ